హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. అసలుకి చిన్నప్పుడు నిన్న 2 పిలకలతో చూసిందే మాకు అలా గుర్తు. 'గోవిందుడు అందరి వాడిలో' అవును. అట్లా దీని మీద అలా నుంచొని మధ్యలో మిడిల్‌లో మమ్మల్ని అందరిని టెన్షన్ పెట్టావు. సో, అది నీ ఫస్ట్ మూవీయేనా? ఇంకా బిఫోర్ ఏమన్నా లేదు. చేసావా? నా ఫస్ట్ మూవీ 'ప్యార్ మే పడ్ పాయా' అనమాట. హ్మ్. ఆది గారితో. ఓకే. సో, ఆ మూవీ అయిపోయిన తర్వాత 'ఒక లైలా కోసం' చేశాను. అండ్ దాని తర్వాత 'రౌడీ ఫెలో' అండ్ ఫోర్త్ మూవీ 'గోవిందుడు అందరివాడిలే.' ఓకే. సో, అప్పుడు చాలా మెమోరీస్ ఉన్నాయి. మంచి మెమోరీస్. సో, ఆ టైంలో అసలకి మాకు చూస్తుంటేనే అంత టెన్షన్‌గా చూయించారు. నీకసలకి ఆ టైం గుర్తుందా అసలకి? నాకు ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ గుర్తుందనమాట. నేను హ్యాపీగా, జాలీగా చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ 40 డేస్ షెడ్యూల్‌లో నాకు పైన వేశారనమాట. పైన బ్రిడ్జ్ పైన చేస్తున్నాను. బట్ డ్యాడీకి భయమేసింది. చాలా భయపడుతుంటే నేనేమో హాయిగా ఫ్రూటీస్ తాగటం, కింద పడేయటం, ఫ్రూటీస్ తాగటం, కింద పడేయటం ఆ బాటిల్స్. ఇంకా మా డ్యాడీ భయపడుతున్నారని నెక్స్ట్ కొన్ని డేస్ తర్వాత అనుకుంటా కింద ఏసి మేనేజ్ చేశారు గ్రాఫిక్స్‌లో. ఓహ్! చాలా. సో, కానీ నీకప్పుడు అట్లా 'రామ్ చరణ్' గారితో ఏమైనా మెమరీ గుర్తుందా నీకు? నాకు గిఫ్ట్ కూడా ఇచ్చారు. బార్బీ హౌస్ సెట్. "నువ్వు చేస్తే నేను నీకోసం బార్బీ హౌస్ సెట్ ఇస్తా" అన్నారు. నేనన్నా ఓకే. ఓకే. చూద్దాంలెండి అని అన్నట్టు అన్నాను. సీన్ చేశాను. గ్లిజరిన్ తీసుకోకుండా ఏడుస్తూ చేశానని చూసి నాకు గిఫ్ట్ తెప్పిచ్చారు. ఓహ్! అండ్ అలాగే వన్ మోర్ థింగ్ నాకు షూటింగ్‌లో గుర్తుందేంటంటే నేను టిఫిన్ చేస్తున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో వచ్చి "షార్ట్ రెడీ అమ్మా" అనంటే మా డ్యాడీ తినిపిస్తున్నారనమాట. ఓకే. షార్ట్ రెడీ అంట. పద వెళ్దాం అనంగానే సార్‌కి కోపమొచ్చింది, రామ్ చరణ్ గారికి. ఇప్పుడు షార్ట్ రెడీ అన్నావు. నువ్వు షార్ట్ ఇమ్మీడియేట్‌గా 5 మినిట్స్ కూడా లేట్ చేయకుండా నువ్వు షార్ట్ పెట్టాలి. పాప తింటుంది. వెయిట్ చేయలేరా ఒక 5 మినిట్స్? ఏమవుతుంది అని నేను తినేదాకా వెయిట్ చేసి, తినిన తర్వాత షార్ట్ చేశారనమాట. నెక్స్ట్ డే నుంచి "అమ్మ యోధ తిన్నావా అమ్మ? నువ్వు తినిన తర్వాత షార్ట్ చేద్దాం" అన్నారు. సో, హౌ స్వీట్ కదా అసలకి. చాలా. ఎన్ని డేస్ చేసావు 'గోవిందుడు అందరివాడిలో'? ఐ డోంట్ రిమెంబర్. యాక్చువల్లీ ఫస్ట్ షెడ్యూల్ ఆహ్, 40 డేసో, 50 డేసో చేసినట్టున్నాము. బట్ మళ్ళీ రీటేక్ చేశారు చాలా అన్ని సీన్స్. ఒకళ్ళని ఎవరినో మార్చారు. ఐ డోంట్ రిమెంబర్. అంటే ఎవరో అచ్చా! గుర్తులేరు కానీ మార్చారనమాట. సో, అందుకని డబుల్ షెడ్యూల్స్ అయ్యాయి నాకు. ఓకే. త్రూ ఔట్ ఉంటా. మాక్సిమం సీన్స్‌లో ఉంటాను. బెస్ట్ మెమోరీస్ అన్నీ ఆ మూవీలోనే ఉంటాయి నాకు. సో, నాకు అప్పుడు ఏజ్ ఎంతరా నీది? నేనప్పుడు యూకేజీయో ఏమో. యూకేజీ. ఐ థింక్ యూకేజీ కన్నా చిన్నే. హైదరాబాద్ వచ్చిన కొత్తలో. ఎల్‌కేజీకి, యూకేజీకి మధ్యలో అంతే. కానీ గుర్తున్నాయి నీకు ఎవ్రీథింగ్. నాకు గుర్తున్నాయి. నాకు చాలా మెమోరీస్ గుర్తున్నాయి. నేను అదే అంటా డ్యాడీ వాళ్ళతో.